సిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఎనిమిది 9 10 వార్డులలో మంత్రి ప్రతిపాటి ఎన్నికల ప్రచారం. అభివృద్ధి చూసి ఓటు అడుగుతున్నాం, ప్రజల మద్దతు కావాలన్న ప్రతిపాటి. ముప్పై 33వ వార్డు పండరిపురంలో ప్రతిపాటి వెంకటకుమారి ఎన్నికల ప్రచారం. సైకిల్ గుర్తుపై ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పిలుపు. 1వ వార్డు జనసేన పార్టీ అభ్యర్థి నాగేశ్వరరావు ఎన్నికల ప్రచారం. గాజు గ్లాసుపై ఓటు వేయాలని కోరిన జనసేన పార్టీ. లింగాలపాలెంలో రాయపాటి క్రాంతి ఎన్నికల ప్రచారం. రాయపాటిని ప్రతిపాటిని గెలిపించాలని ఇంటింటికి ప్రచారం. ఊపందుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రచారం. ప్రత్యేక హోదా రావాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరిన అసెంబ్లీ అభ్యర్థి ఎం రాధాకృష్ణ. చిలకలూరిపేట పట్టణంలోని 2, 8, 9, 10 వార్డులలో మంత్రి ప్రతిపాటి పుల్లారావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అడుగడుగున ప్రతిపాటికి మహిళలు బ్రహ్మరథం పట్టారు. అడుగడుగున హారతులు అందించారు. 5 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో చిలకలూరిపేట నియోజకవర్గంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామని, పేదలను ఆదుకున్న ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందని మంత్రి ప్రతిపాటి తెలిపారు. మన ప్రియతమ నాయకుడు మన వీటిగుండా చంద్రన్న జై జై ప్రతిపాటి పుల్లారావు వెంట మనం పోదమా. ఎనిమిది 9 వార్డుల్లో ప్రత్యేకించి ముస్లిం మైనారిటీలు ఎక్కువగా నివసించేటువంటి ప్రాంతంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నాము. చంద్రబాబు గారి ప్రభంజనం స్పష్టంగా కనపడుతూ ఉంది. రోజు రోజుకి తెలుగుదేశం ప్రభంజనం పెరుగుతూ ఉంది. చంద్రబాబు గారి గ్రాఫ్ రోజు రోజుకి పెరుగుతూ ఉంది. ఎందుకంటే చంద్రబాబు గారి పథకాలు అమలు కావాలంటే ఇది చంద్రబాబు గారితో సాధ్యం. జగన్ లాంటి వారికి గనక అధికారం వస్తే ఇవేవి అమలు కావు అనేటువంటిది ప్రతి నోట వినపడుతూ ఉంది. చంద్రబాబు ఉంటే అప్పు తెచ్చైనా పథకాలు అమలు చేస్తారు. చంద్రబాబు ఉంటే అప్పు తెచ్చైనా అభివృద్ధి చేస్తారు. చంద్రబాబు లేకపోతే రుణాలు ఇచ్చేవాళ్ళు ఉండరు, అప్పులు ఇచ్చేవాళ్ళు ఉండరు. లోటు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రానికి అప్పులు తెస్తే తప్ప అభివృద్ధి సంక్షేమం జరిగేటువంటి అవకాశం ఉండాలంటే చంద్రబాబు నాయకత్వం ఉండాలి. క్రెడిబిలిటీ సీఎం ఉంటే పెట్టుబడులు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగాలు వస్తుంది. లేకపోతే పెట్టుబడులు రావు, పరిశ్రమలు రావు, ఉద్యోగాలు రావు. జగన్ లాంటి నేరస్తుడు ఉంటే ఏ రాష్ట్రము ఏ దేశం పెట్టుబడి పెట్టదు. కనుక క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి చంద్రబాబు ఉంటే ఈ రాష్ట్రానికి పెట్టుబడులు గత 4.5 ఏళ్ళు ఏ విధంగా లక్షల ఉద్యోగాలు వచ్చినాయో, లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయో ఆ విధంగా అదే విధంగా రాబోయే 5 ఏళ్ళు కూడా కొనసాగాలంటే చంద్రబాబు ఓటు వెయ్యాలి అనేటువంటిది యువత ఈరోజు స్పష్టంగా కనపడుతుంది. ముఖ్యమంత్రి గారికి ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న నాయకులందరూ వస్తున్నారు. ఎందుకంటే ఈరోజు ఎందుకు వస్తున్నారు? ఇక్కడ మోడీకి సపోర్ట్ చేసే జగన్ అధికారంలోకి రావడానికి వీల్లేదు, కేసీఆర్కి సపోర్ట్ చేసేటువంటి జగన్ అధికారంలోకి రావడానికి వీల్లేదనే ఫరూక్ అబ్దుల్లా గారు వచ్చారు. అదేవిధంగా ఢిల్లీ కేజ్రీవాల్ వచ్చారు, మమతా బెనర్జీ వస్తున్నారు, అదేవిధంగా శరద్ పవార్ వస్తున్నారు. దేశమంతా చంద్రబాబు వైపు చూస్తూ ఉంది, కోరుకుంటున్నారు. క్రెడిబిలిటీ ఉన్న సీఎం, విజనరీ సీఎం కావాలని ప్రజలు ఏకపక్షంగా 150 సీట్లు గెలిపించడానికి స్పష్టంగా చంద్రబాబు ప్రభంజనం ఈరోజు ఏ వార్డుకి వెళ్ళినా ఏ గ్రామం వెళ్ళినా కనపడుతుంది. చిలకలూరిపేట పట్టణంలోని 1వ వార్డు ఎన్టీఆర్ కాలనీలో జనసేన అభ్యర్థి గాది నాగేశ్వరరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్టీఆర్ కాలనీలో ఇంటింటికి తిరుగుతూ జనసేన పార్టీకి మద్దతు కావాలని వారు కోరారు.
గాజు గ్లాసుకే ఓటు వేసి రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ను సీఎం చేసేందుకు మీరంతా సహకరించాలని గాజు నాగేశ్వరరావు కోరారు. ఈ ప్రచారానికి విశేషమైన స్పందన ప్రజల నుంచి, ఓటర్ల నుంచి నాకు లభిస్తుంది. కొత్త ప్రభుత్వాన్ని చూడాలి, మేము కొత్త వ్యక్తిని మేము ఇక్కడ ఎన్నుకోదలుచుకున్నాము, జనసేన పార్టీ సిద్ధాంతాలు మాకు నచ్చినాయి, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు మాకు నచ్చినాయి అని ప్రతి ఒక్కరికి కూడా మేము గడపకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదే వరవడి ఈ 10 రోజులు కూడా కొనసాగే విధంగా మేము ప్రచార యాత్రని ముందుకు తీసుకెళ్తున్నాము. తప్పకుండా ఈ చిలకలూరిపేట కాన్స్టిట్యున్సీలో నేను గెలవబోతున్నాను అత్యధిక మెజార్టీతో. అలానే పవన్ కళ్యాణ్ గారు కూడా ముఖ్యమంత్రి కాబోతున్నారు అత్యధిక సీట్లు గెలుచుకొని. మాకు వస్తున్న ఆదరణ చూసి ప్రజల్లో మార్పు మొదలైంది. మార్పుకి ఈ 2019 నాంది కాబోతుందని మేము ఘంటాపదంగా చెప్తున్నాము. తప్పకుండా చిలకలూరిపేట గడ్డపై జనసేన జెండా ఎగరబోతుంది మరో 20 రోజుల్లో. తప్పకుండా జనసేన పార్టీని ప్రజలు ఆదరిస్తున్నారు. అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ ఎన్ని కుయుక్తులు పనినా, ఎంత డబ్బు వెదజల్లినా కూడా ప్రజలు మేము మార్పు కోరుకుంటున్నాము. మంచి వ్యక్తి మాకు కావాలి, మా సమస్యలు తీర్చే వ్యక్తి మాకు కావాలి, మా సమస్యల కోసం పోరాడే వ్యక్తి మాకు కావాలని కోరుకుంటున్నారు. తప్పకుండా నేను వారందరికీ అండగా ఉండి వారి సమస్యలపై నిత్యం పోరాడుతూ, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా వారి సమస్యల గురించి ప్రత్యేకంగా నేను వార్డు కూడా తిరుగుతానని ప్రతి ఒక్కరికి కూడా చెప్పడం జరుగుతుంది. వాళ్ళు మా దగ్గరికి, నాయకుల దగ్గరికి రావడం కాదు, నాయకులమే మేము ప్రజల దగ్గరికి వెళ్ళి వారి సమస్యలు ఏంటో తెలుసుకుని పరిష్కరించే దిశగా మా జనసేన పార్టీ తరపున చెప్పబోతున్నాము. ప్రజలందరూ కూడా మమ్మల్ని ఇదే విధంగా ఈ 10 రోజులు ఆదరించి గాజు గ్లాసు గుర్తుపైనే మేము ఓటేస్తాము, తప్పకుండా మిమ్మల్ని గెలిపిస్తామని చెప్పి ఘంటాపదంగా చెప్తున్నారు. దీనికి అంతటికీ కారణం పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు, ఆశయాలు మెయిన్. మేము తీసుకున్న మేనిఫెస్టో, రేషన్ సరుకులు నగదు బదిలీ పథకం కానివ్వండి, గ్యాస్ బండ ఉచితం కానివ్వండి, పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, రైతులకి నగదు హామీ పథకం కానివ్వండి, అలాగే ఆడపిల్లలకి మహాలక్ష్మి పథకం కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రజల్లోకి విరివిగా మేము తీసుకెళ్తున్నాము. ఇవన్నీ కూడా మా పార్టీ తరఫున మేము, మా జన సైనికులు, మాతో పాటు ఉన్న మా వీర మహిళలు అందరూ కూడా ఎంతో కష్టపడి ఇక ప్రచార యాత్రని దిగ్విజయంగా పూర్తి చేస్తున్నారు. తప్పకుండా రాబోయే 10 రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో చిలకలూరిపేటలో జనసేన పార్టీ జెండా ఎగరబోతుంది. నేను గెలవబోతున్నాను. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. మంత్రి ప్రతిపాటి చేసిన అభివృద్ధిని చూసి వైఎస్ఆర్సీపీ నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. తెలుగుదేశం పార్టీ ద్వారానే రాష్ట్రం ప్రగతి పథంలో నడుస్తుందని భావించి వారు తెలుగుదేశం పార్టీలో చేరారు. మంత్రి ప్రతిపాటి పుల్లారావు వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు ముద్దన నాగేశ్వరరావు, భక్తవత్సలరావు, సదాశివరావు, శివాజీ మదన్ మోహన్, జెడ్పీటీసీ సాయి తదితరులు ఉన్నారు. ప్రభుత్వంలో చాలా ఇస్తాను కూడా స్థలం ఇచ్చి ఇస్తాం. మాత్రమే ఉండాలి, ఊళ్ళల్లో వార్డుల్లోనే ఉండాలి.
బాగానే ఉందండి. అన్ని వాతావరణం రోడ్లకి చేశారు సాయి గారు బాగా సైకంగానే ఉంటాయి. ఎస్టీ కాలనీలో చాలా అభివృద్ధి జరిగింది. ఎస్సీ కానీ ఎస్టీ కాలనీలో కానీ ఈ రోజు చాలా ఇబ్బంది లేకుండా, అంతకుముందు మురుగుంటల్లో కాలువలు లేకుండా ఉన్నప్పుడు ఈ రోజు సాయి గారు కానీ, ఈ రోజు గవర్నమెంట్ ప్రభుత్వం తరఫు కానీ, మన పత్తిపాటి పుల్లారావు గారి సహకారంతో కానీ ఈ రోజు చాలా వరకు అభివృద్ధి చెందింది. వంకాయలపాడులో మట్టి రోడ్డు అనేది లేదు. ఈ రోజు శ్మశాన వాటికలు కానీ, ఇప్పుడు మన జరగాల్సిన కొత్త కాలనీ ముస్లిమ్స్ కాలనీ కానివ్వండి, ఈ రోజు చాలా వరకు అభివృద్ధి జరిగింది. ఇంకా జరగాల్సింది కొద్దిమంది మినిస్టర్ గారు తప్పకుండా సాయం చేస్తానన్నారు. అందరికీ ఇంకా రావాల్సిన స్థలాలు ఉండే, కొన్ని ఎస్టీలకి కొన్ని స్థలాలు ఇవ్వాల్సినవి ఉండే, కొన్ని లోన్లు రావాల్సినవి తప్పకుండా హామీ చేశారు, ఇస్తా ఉన్నారు. తప్పకుండా జరిగింది. అందరూ పార్టీకి కష్టపడి పనిచేస్తాము. దాని గురించి ఇబ్బంది ఏమీ లేదు. చిలకలూరిపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎం రాధాకృష్ణ ఎన్నికల ప్రచారం వేగవంతం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మొదటిసారిగా ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే ఫైల్పై రాహుల్ గాంధీ తొలి సంతకం చేస్తారని, 2 లక్షల రూపాయల వరకు రైతులకు రుణమాఫీ చేసే బాధ్యత రాహుల్ గాంధీ తీసుకుంటారని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం రాధాకృష్ణ తెలిపారు. చిలకలూరిపేట పట్టణంలోని ఆది ఆంధ్ర కాలనీ, సంజీవ్ నగర్ ప్రాంతాలలో ఈ పర్యటన కొనసాగింది. నిరంతరం పోరాడింది కాంగ్రెస్ పార్టీ. రేపటి రోజు 2019లో రాహుల్ గాంధీ గారు ప్రధాని అయిన వెంటనే తొలి ఆడపోతే డోర్లు ఓపెన్ గీడకోళ్ళు రారు, మన సమస్యలు ఎవరు పరిష్కరిస్తారు కాబట్టి నీ ఫోటో తీయలేము, నీకేం కాదు తప్పకుండా దేశాన్ని 2 ముక్కలుగా చీల్చాలనేటువంటి కుట్ర పడుతున్నటువంటి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీకి భారతదేశాన్ని ఐక్యంగా ముందుకు నడిపించి కులం, మతం, భాష, వర్గం అందరినీ సమైక్యంగా చేసి ఒక పోలహారంగా మార్చి భారత మాతకు సమర్పించాలనేటువంటి సంపూర్ణ దేశభక్తితో ముందుకు నడిచినటువంటి రాహుల్ గాంధీ గారి నాయకత్వానికి మధ్య జరుగుతున్నటువంటి ఎన్నికలు జోహార్ 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 సోనేపల్లి సాంబయ్య గారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆ తరువాత వారి అడుగుజాడల్లో నడుస్తూ కాంగ్రెస్ పార్టీ శాసనసభ ఈ నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నన్ను ఆశీర్వదించండి. సోనేపల్లి సాంబయ్య గారు ఏ ఆశయాల కోసమైతే పాటుపడ్డారో, ఏ రైతు కూలీ సంక్షేమం కోసమైతే జీవితం అంతా శ్రమించారో, ఏ బడుగు బలహీన అట్టడుగు ముస్లిం మైనారిటీ వర్గాల వారికి గూడు నీడ కల్పించడం కోసం అహర్హం శ్రమించారో, అదే బాటలో నడవడం కోసం మహనీయులైనటువంటి చిలకలూరిపేట ప్రాంతాన్ని తమ సేవలతో పునీతం చేస్తున్నటువంటి సోనేపల్లి సాంబయ్య గారు కానీ, కీర్తి శేషులు కాసు బ్రహ్మానందరెడ్డి గారు కానీ, కాసు వెంగళరెడ్డి గారు కానీ, బొబ్బాల సత్యనారాయణ గారు కానీ, చేపలమడుగు రామయ్య చౌదరి గారు కానీ, కందిమల్ల బుచ్చయ్య గారు కానీ, అదేవిధంగా గోవిందు దాసయ్య గారు కానీ, తోట భరతుడు గారు కానీ, పెద్ద సాలిబుడే గారు కానీ, అందల జాకబ్ గాంధీ గారు కానీ, దొడ్డ బాలకోటిరెడ్డి గారు కానీ, అదేవిధంగా మరి చిలకలూరిపేట ప్రాంతం నుంచి జనరల్ సీట్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించి చిలకలూరిపేట పట్టణంలో ఈనాడు ఎన్టీఆర్ కాలనీ పేరుతో ఉన్నటువంటి ఒక పెద్ద గృహ నిర్మాణ కాలనీ ఏర్పాటైనటువంటి కారణమైనటువంటి దళిత నేత చుక్కా పీటర్పాల్ గారు కానీ, వీరందరి సేవలతో తరించినటువంటి పార్టీ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ. చిలకలూరిపేట పట్టణంలో 33వ వార్డులో
ప్రతిపాటి వెంకటకుమారి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మహిళలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల సమయం ఆసన్నమవుతుందని ప్రజలంతా ప్రతిపాటికి మద్దతు తెలియజేయాలని సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని కోరారు. ప్రతిపాటి వెంకటకుమారి వెంట చైర్పర్సన్ గంజి చెంచుకుమారి, ప్రతిపాటి స్వాతి, రాయపాటి సాంబశివరావు సోదరి సుజాత తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు. రేపు ఏప్రిల్ 11 జరగబోయే ఎన్నికల ప్రచార నిమిత్తం ఈరోజు పండరీపురం 32, 33 వార్డులు ప్రచారం మొదలుపెట్టారు. ఈ రోజున పండరీపురం ఎప్పుడు టీడీపీకి 2 వార్డులు కంచుకోట. గతంలో ఎలక్షన్స్లో కూడా 1500 2 వార్డుల మీద మెజార్టీ వచ్చింది. ఈసారి 3000 మెజార్టీ కోసం ట్రై చేస్తాము. 2 కౌన్సిలర్లు ఇద్దరు, అలాగే మన నాసరయ్య అలాగే గిరి ఇద్దరు కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు పండరీపురంలో. ఇంకా చేయాల్సినవి ఉన్నాయి కూడా, మరలా గవర్నమెంట్ వచ్చినాక మనం చేస్తాం ఇవన్నీ కూడా. ఈరోజు చిలకూరుపేట ఎన్నికల ప్రచారంలో నేను చాలా పల్లెటూర్లు కానీ అలాగే టౌన్ కొన్ని వార్డులు తిరుగుతున్నాను. చాలా అపూర్వ స్పందన ఉంది జనంలో నుంచి. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ప్రతిపాటి పుల్లారావు గారు. ఈ 5 సంవత్సరాల్లో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు అమలు చేశారు. అందువల్ల ప్రతి ఒక్కరు తెలుగుదేశం పార్టీకి బాసటగా నిచ్చారు. ఏ అవ్వని అడిగినా, ఏ మహిళని అడిగినా మళ్ళీ చంద్రన్నే రావాలి, చంద్రన్నే కావాలంటున్నారు. అవ్వాలైతే చాలా సంతోషంగా ఉన్నారు. ఏ అరుగు మీద కదిలించినా కూడా మాకు 2000 రూపాయల పెన్షన్ ఆయనే అన్నం పెడుతున్నాడు, వాళ్ళ దాన్ని 3000 రూపాయలు చేశారని చెప్తున్నారు ప్రతి కూడా. అలాగే మన మహిళామతరులు అందరూ కూడా డ్వాక్రా గ్రూపులో ఉన్న వాళ్ళందరూ కూడా పసుపు కుంకుమ కింద 10,000 రూపాయలు రేపు ఏప్రిల్ 4వ తేదీ కూడా 3వ దఫా చెక్కు కూడా పడుతుంది. ప్రతి ఒక్కరు 10,000 రూపాయలు మా చంద్రన్న మాకు పసుపు కుంకుమ ఇచ్చారని చాలా సంతోషంగా ఉన్నారు. కార్యక్రమంలో పాల్గొన్నారు అందరూ. ప్రతి ఇంటికి అందరూ వచ్చి రేపు మీ వెంటేనని చెప్పి అందరూ ఉన్నారు. ఇంత సంక్షేమ కార్యక్రమాలు, ఎంత అభివృద్ధి మన పత్తిపాటి చేశారు కాబట్టి మళ్ళీ మీరే కావాలని జనం నీరాజనాలు పడుతున్నారు. మనం భారీ మెజార్టీతోటి పత్తిపాటిని, అలాగే ఎంపీ రాయపాటి సాంబశివరావుని, అలాగే చంద్రబాబు నాయుడు కూడా మన పిల్లల భవిష్యత్తు కోసం, రాష్ట్రం కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు ఆయన. ఇవాళ ఆయన వస్తేనే మళ్ళీ మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. మళ్ళీ ఆయనే ఈ సంక్షేమ పథకాలు అన్నీ కూడా అమలు చేయాలి. మన రాజధాని నిర్మాణం కావాలన్నా మళ్ళీ చంద్రబాబు నాయుడు కావాలి. పోలవరం పూర్తి అవ్వాలన్నా చంద్రబాబు నాయుడు రావాలి. ఇన్ని ఆయన మీదే అన్ని మనకి ఆధారపడి ఉన్నాయి. దయచేసి చిలకూరుపేట నియోజకవర్గ ప్రజలు, అలాగే మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ పెద్ద మనసుతోటి మన చంద్రబాబు నాయుడు అధికారంలో వచ్చి దిశగా ముఖ్యమంత్రి నాయుడు ఎక్కించి, అలాగే చిలకూరుపేటలో మంత్రి ప్రతిపాటి పుల్లారావు గారిని మళ్ళీ భారీ మెజార్టీతో కల్పించి మీరందరూ సంక్షేమ కార్యక్రమాలు ఇలాగే అభివృద్ధి, మనం ఎప్పుడు కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ చిలకూరుపేట దినదినాభివృద్ధి చేసే విధంగా మేము సపోర్ట్ చేస్తాం. ప్రతి ఒక్కరికి అండదండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. జరగబోయే ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ తప్పనిసరిగా గెలవాలి. గెలవాల్సిన అవసరం కూడా ఉన్నది. మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలే తెలుగుదేశాన్ని గెలిపిస్తాయి. నేను ఈరోజు మోదీ ప్రసంగం విన్నాను టీవీలో. యూటర్న్ బాబు అని ఒకటే చెప్తూ ఉన్నాడు. యూటర్న్ తీసుకుంది బాబు కాదు అసలు. యాక్చువల్గా మిత్రపక్షంగా ఉండి మన తెలుగుదేశానికి, మనల్ని రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించి మనకు చాలా అన్యాయం జరిగింది. విభజన టైంలో మీకు చాలా ప్రయోజనాలు ఉంటాయి. స్పెషల్ కేటగిరీ అంటే ప్రత్యేక హోదా ఇస్తాము అని చెప్పి 3.5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఓర్పుగా చూశారు. 29 సార్లు ప్రైమ్ మినిస్టర్ని కలిశారు. అయినప్పటికీ మనకేమీ ప్రయోజనం లేదు. అప్పుడు తను ఇంకా రియాక్ట్ అవ్వకపోతే మనకు చాలా అన్యాయం జరుగుతుందని కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారు మోదీ. అందరికీ నమస్కారం. రేపు 11వ తారీఖు రాబోయే ఎన్నికల్లో మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా మన 5 కోట్ల ఆంధ్రులకి హక్కు అది. అతనికి సార్ని గెలిపించుకోవడం ఎట్లాగంటే మన రాష్ట్రం 2గా విడిపోయినప్పుడు, మన కట్టుబట్టలతో బయటకు వచ్చినప్పుడు మనం ముఖ్యమంత్రి గారిని గెలిపించుకోవడం జరిగింది. అట్లాగే ఈ 5 సంవత్సరాల్లో ఏం చేశారు అని ప్రతిపక్షం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గగ్గోలు పెడతా ఉన్నాడు. ఏం చేశాడంటే అమరావతికి వచ్చి ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారిని చూడమనండి ఏ విధంగా అభివృద్ధి చేశాడు. ఒక ఇంట్లో నుంచి బయటకు వస్తే మనం ఒక ఇల్లు కట్టుకోవాలంటే 1 సంవత్సరం పడుతుంది. అలాంటిది మన ముఖ్యమంత్రి గారు ఈ విధంగా డెవలప్మెంట్ చేయటం ఫస్ట్ మన రాష్ట్రానికి 5 కోట్ల మంది కూడా హర్షించదగ్గ విషయం. కరెంట్ పుల్లారావు గారు
రెండు సైకిల్ ఎందుకు శ్రీను ఎన్ని తీసుకెళ్ళిపోయామా తప్పకుండా సైకిల్ గుర్తు మీ కొడుకు వాళ్ళకి కూడా చెప్పండి మీ ఇద్దరు ఎట్లా ఉన్నారు చెప్పి జ్యోతి ఎడ్లపాడు మండలం లింగారావుపాలెం గ్రామంలో ఎంపీ అభ్యర్థి రాయపాటి సాంబశివరావు తరఫున ఆమె కోడలు రాయపాటి క్రాంతి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎస్సీ బీసీ కాలనీలో ఇంటింటికి తిరుగుతూ ఆమె ప్రచారం నిర్వహించారు. ఎంపీతో పాటు స్థానిక అసెంబ్లీ అభ్యర్థి మంత్రి ప్రతిపాటి పుల్లారావును కూడా అఖండ మెజార్టీతో గెలిపించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో రావు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రాయపాటి సాంబశివరావు గారి తరఫున వచ్చామండి. తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధిని చూసి, ప్రతిపాటి పుల్లారావు గారు చేసిన అభివృద్ధి చూసి, రాయపాటి సాంబశివరావు గారు ఈ చుట్టుపక్కలంతా చేసిన దానికి ఈసారి కూడా మళ్ళీ వాళ్ళనే గెలిపిస్తారు అని చెప్పి తిరగడానికి వచ్చాం. అలాగే అభ్యర్థిస్తున్నాం. సైకిల్ గుర్తుకే మన ఓటు. ఎడ్లపాడు మండలం లింగారావుపాలెంలో ఆదివారం రాత్రి వెంకటేశ్వర స్వామి కళ్యాణం వైభవంగా జరిగింది. 60 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ ఉత్సవాన్ని గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో తిలకించారు. గ్రామ భజన బృందం వారు భక్తి గీతాలు ఆలపించారు. కడప వెంకటేశ్వర ఆశ్రమ నిర్వాహకులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. భాగవతత్వందరికి ముందుగా నమస్కరిస్తున్నాం. వాస్తవంగా మీ ఊరికి మేము ఒక 3 సంవత్సరాల పూర్వం రావాల్సి, ఈయన మా దగ్గర సుమారు ఒక 13 సమయ కారణాలతో ఇది కనుగొనగైంది. మళ్ళా ఆ సంప్రదాయాన్ని పునరుద్ధరించాలి అని పీఠాధిపతులందరూ కలిసి సమావేశమై ఒక 3-4 సంవత్సరాల పూర్వం నుంచే అయ్యా ఈ వచ్చేటువంటి విళంబినామ సంవత్సరంలోనైనా మళ్ళా ఆనాటి వైభవాన్ని వచ్చేటట్టుగా మన ఆంధ్రదేశం అంతటా కూడా తెలుగునాడు అంతటా శ్రీనివాస కళ్యాణాలు జరిగేటట్టుగా మీ శిష్య పరంపరలో అందరికీ ఆజ్ఞ వేసి మళ్ళీ ఆ వైభవాన్ని తీసుకొస్తే బాగుంటుంది. అక్కడ సుమారు 120 ఆవులు ఉన్నాయి. ఒక వెంకటేశ్వరుని యొక్క సన్నిధి, మా వెంకటేశ్వరుని సన్నిధిలో మాతో పాటుగా ఎవరైనా నేరుగా స్వామి స్వయంగా వారందరూ కూడా చాలా ముందు చేశారు. తల్లి తండ్రే కాదు, ఊర్లో ఉండే వారందరికీ ఆ పిల్లవాడంటే చాలా ముద్దు, చాలా అందంగా సౌందర్యంగా ఉండేవాడు. ఆ పిల్లవాడు వేదం చదువుకుంటూ ఉన్నాడు. చిన్నప్పటి నుంచి ధార్మికమైనటువంటి జీవనం గడిపే పిల్లవాడు ఆ పిల్లాడు. సరే, ఆ పిల్లవాడు ఏది పలికితే అది అవుతూ ఉండేది ఆ ఊళ్ళో. అంత నిష్ఠ ఆయనకి వాక్కుతో భగవంతుడు ఇచ్చాడు. సరే, ఆ ఊరంతా కలిసి ఆయన నువ్వు చెప్తే భగవంతుడు వింటాడరా, మేము ఎన్ని కోరికలు కోరినా మా కోరికలు తీర్చలేదు ఆయన, నీవు ఒక మారు మా తరఫున రికమెండేషన్ చేసి భగవంతుడికి అయ్యా మా ఊర్లో ఉండేటువంటి వారు అందరి కోరికలు తీర్చవయ్యా అని ఒక మాట అడగరా అని అడిగారు. అన్నీ తెలిసిన వాడు కనుక ఆ ఒక్క పని నేను చేయను. ఇతరత్ర ఏమైనా కావాలంటే
స్వామి నా ఊరంతా నిన్ను చూడాలనుకుంటోంది, రావయ్యా అని పిలుస్తాను. ఆ తర్వాత మీ ఇష్టం అన్నాడు. సరే, ఆ పిల్లవాడు భగవంతుడు కోరాడు, శ్రీనివాస నిన్ను మా గ్రామం అంతా దర్శించాలని అనుకుంటోంది, నీకు మా గ్రామం పట్ల భక్తి విశ్వాసాలుంటే ప్రత్యక్షం కా అని అడిగాడు. అన్నట్టుగానే శ్రీనివాసుడు ప్రత్యక్షం అయ్యాడు. अस्य श्री भगवतो देवदेवोत्तमस्य श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य देवदेवस्य जगत्प्रतिम्बिनः कल्याणमहोत्सवानारूपिणी अर्धद्वारिकाः योग्यतासिद्धवृन्दभोक्तः योग्यता सिद्धिरस्तु। अयमगृहीतः श्वासदेवस्य दण्डवत्प्रणम्य वेण नवदेवीशो मामराध CC న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి CC న్యూస్లో మళ్ళీ ఉంటాం. త్వరగా సెలవు. నమస్కారం.